హాయ్! నేను మీ చంద్ర జనభారతి. ప్రస్తుతం మనం విజయవాడలోని నయనవరం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మామిడి తోటలకి బాగా ఫేమస్ అన్నమాట. సో, ఈరోజు మనం ఫ్యామిలీస్ ఇక్కడికొచ్చాము. చూస్తున్నారు గదా! చుట్టూ గూడా పచ్చని మామిడి తోటలున్నాయి. మామిడికాయలు బాగా కాచాయి. ఇవన్నీ కూడా ఈ సమ్మర్‌లో బాగా ఇయన్నిటిని కోసి మార్కెట్‌లో అమ్ముతా ఉంటారు. సో, మనం ఇక్కడికి బాగా తక్కువ రేటుకి ఇక్కడ మామిడికాయలు ఇస్తారనే ఆలోచనతో మనం వచ్చాము ఇక్కడికి. బయట బాగా ప్రైసెస్ చాలా ఎక్కువగా చెప్తున్నారు గదా! సో, తోట దగ్గరికొస్తే చాలా రీజనబుల్‌గా ఉంటాయి. ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో మేము ఫ్యామిలీతో ఇక్కడికొచ్చాము. పనిలో పనిగా మాకు పిల్ల బ్యాచ్ ఎక్కువ కాబట్టి పిల్లల్ని కూడా ఎక్కువగా సరదాగా కొంచెం స్పెండ్ చేయడానికి తీసుకొనొచ్చాము. అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. గాలికి చెట్టు నుంచి చాలా వరకు కాయలు కింద పడతా ఉన్నాయి. మా వాళ్ళందరూ కూడా ఈ కింద పడిన కాయలన్నీ కూడా వేరుకొని తీసుకొచ్చి ఒక చోట పోస్తూ ఉన్నారు. రైతు పెద్ద పెద్ద కాయలు కోయటానికి వేరే చోటుకు వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తారు. ఈలోపు మా వాళ్ళు కాయల కింద ఉన్న వాటన్నిటిని కూడా ఫ్రీగా ఇస్తారనే ఆలోచనతో తీసుకొచ్చుకుంటా ఉన్నారు. మధ్య మధ్య గ్యాప్లో కొంతమంది ఫోటోషూట్ చేసుకుంటున్నారు. పిల్లలందరూ కూడా సపరేట్గా చేరి వాళ్ళ ఆటల్లో నిమగ్నమై ఉన్నారు. మధ్యలో వీళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. మా చిన్నోడు మరి ఎక్కువ గొడవ చేస్తూ ఉంటాడు. చెట్టు కొమ్మల నుంచి ఏలాడుతూ అటు నుంచి ఇటు నుంచి అటు దూకుతూ ఉన్నాడు. చెట్టు కొమ్మల మధ్యలో చూశారుగా, కొమ్మల మధ్యలో నిద్రపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. పెద్దోడు మాత్రం పైనుంచి పల్టీలు కొడతా ఉన్నాడు. వీడికి డిప్లొమా కదా, మొన్న ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళాలి. హాలిడేస్ ఇచ్చారు. మళ్ళీ జూన్ 17th నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతా ఉంది వాడికి. ఈ ఫామ్ ల్యాండ్లో నాటుకోళ్ళు, పందెం కోళ్ళు బాగా పెంచుతున్నారు. చాలా ఉన్నాయి. సంక్రాంతికి ఎక్కువగా ఈ కోడి పందాలు పెడతా ఉంటారు కదా, వాటి కోసం వీటిని పెంచుతున్నారు అనుకుంటున్నాను. మేము ఉన్నప్పుడే కొంతమంది వచ్చి ఈ పందెం కోళ్ళని, నాటుకోళ్ళని కొంతమంది కొనుక్కొని వెళ్ళారు. ఈ చుట్టూ కూడా ఎక్కువగా మామిడి చెట్లు ఉండటం వల్ల వాటి నీడ కింద పడి ఎండ తీవ్రత కొంచెం తక్కువగా ఉంది. మేము ఒక 100 రసాలు, 100 బంగినపల్లి కాయలు అడిగాము. రసాలు వేరే తోటలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలన్నారు. అక్కడికి వెళ్తే సగం కాయలన్నీ కూడా కింద రాలిపోయి ఉన్నాయి. గాలికి చాలా వరకు కింద పడిపోతూ ఉన్నాయి. అవి మళ్ళీ పనికిరావంట. కింద పడితే వెంటనే అవి పగిలిపోయి తినడానికి పనికిరావన్నమాట. సో ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చెట్టు నుంచి కోయాలి. సో మాకు కూడా ఫ్రెష్గా చెట్టు నుంచి కోసి ఇచ్చారు. రసం మామిడికాయలు కాయ 10 రూపాయలు, బంగినపల్లి అయితే కాయ 15 రూపాయలు తీసుకున్నారు. బయట మార్కెట్తో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ రేటే అనుకుంటున్నాను. రసం కాయలు చాలా టేస్ట్ బాగున్నాయి. శాంపిల్గా ఒక 2 కాయలు ఇచ్చి తినమని చెప్పారు. తిని చూస్తే చాలా టేస్టీగా ఉన్నాయి. వాళ్ళే 100 రసం మామిడికాయలు తీసుకొని కారులో పెట్టారు. ఈ మామిడి తోటలు పెంచాలంటే చాలా కష్టమైన పనే. ఎప్పుడు కూడా వీటిని పర్యవేక్షిస్తూ ఉండాలి. అందుకే ఈ తోటలు ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం మంది ఇక్కడ ఒక ఫ్యామిలీని పెడతారు. వాళ్ళు డే అండ్ నైట్ ఇక్కడ వాచ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తే చుట్టూ ఫినిషింగ్ వేసి ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి కూడా సాధ్యపడదు. లోపల 4-5 కుక్కలను కూడా పెంచుతారు వాళ్ళు. నైట్ టైం కూడా ఎవరు రాకుండా జాగ్రత్త కోసం వాళ్ళు అలా చేస్తుంటారు. ఈ వేసవి కాలంలో మనకి అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం. ఈ ఎండలని లెక్క చేయకుండా పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి వడదెబ్బ తగిలిద్దామని చెప్పి మనం భయపడుతూ ఉంటాము. కానీ ఈరోజు మాత్రం పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల వాళ్ళకి చాలా సరదాగా అనిపించింది. మా ఫ్యామిలీస్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉండటం వల్ల
అందరూ కూడా ఎంజాయ్ చేశారు. పిల్లలకి ఆటలంటే చాలా బాగా ఇష్టం. వాళ్ళని అలా వదిలేస్తే రోజంతా ఆడుతూనే ఉంటారు. కానీ ఈ ఎండలకి డీహైడ్రేట్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకునేటట్లు, లేదంటే నిమ్మకాయ రసం ఇచ్చేటట్లుగా మనం జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈ వీడియోలో చూస్తున్న ఈ పాప పేరు ధృవి. తను స్కూల్లో నేర్చుకున్న క్లాసికల్ డ్యాన్స్ అండ్ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా ఇక్కడ ప్రదర్శించింది. చాలా అద్భుతంగా చేసింది. నాన్ స్టాప్గా ఒక 10 నిమిషాల పాటు ఆపకుండా చేసింది. వీడియో మరీ ఎక్కువ లెంత్ అవుతుందని నేనే కట్ చేశాను. ఫ్యామిలీస్తో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకోవటం అందరికీ అలవాటే. కాకపోతే అవి ఈ ఫోన్ మెమరీలు ఎక్కువగా ఫుల్ అవ్వటం వల్ల చాలా వరకు కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. అందుకే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. యూట్యూబ్లో అయితే ఎన్నాళ్ళైనా సరే ఆ వీడియోలు అలాగే ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఒక మంచి వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. అప్పటి వరకు బాయ్.